గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల మీద విపరీతమైన పట్టు ఉందన్నట్టు అందరూ చెప్పుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే జగన్మోహన్ అవును. రెడ్డి మాటకి ఎదురు చెప్పడానికి కూడా అందరూ భయపడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏమంటే అదే చేస్తున్నారు. కానీ ఒక్కసారి అధికారం పోగానే జగన్మోహన్ రెడ్డికి చివరికి వాళ్ళ ఎమ్మెల్యేల మీద కూడా పట్టు లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తొడగొట్టి చెప్తా ఉన్నాడు, నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి వెళ్ళనని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్తా ఉన్నాడు. అలాగే మొన్న సంతకాలు పెట్టమంటే కూడా నేను పెట్టనని చెప్పేసి ఏదో గవర్నర్ ప్రసంగానికి ఒకటి వెళ్ళి వచ్చేసాడు. కానీ ఆయన ఎమ్మెల్యేలు మాత్రం దొంగచాటుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వస్తే వచ్చాడు, రాకపోతే రాకపోయాడు, మా ఎమ్మెల్యే పదవులు ఉన్నా సరే ఉండాలి, పదిలంగా ఉండాలి అని చెప్పి దొంగచాటుగా సంతకాలు పెడుతున్నారు. ఏంటి సార్ ఇది? జగన్మోహన్ రెడ్డి పుట్టు కోల్పోయాడని చూడాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంతే మూర్ఖుడు, ఈ మూర్ఖుడితో మనమేంటి వెళ్ళేదని చెప్పి ఎమ్మెల్యేలు కొంచెం తెలివిగా ప్రవర్తించారని చూడాలా? ఎలా చూడాలి దీన్ని? కాదు. జగన్మోహన్ రెడ్డి అదర్ సైడ్ ఆఫ్ ది గేమ్ ఆడుతున్నాడు అని అనుకోవాలి. ఓ, ఈ గేమ్ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు మొన్న. ఉమ్, అసలు గవర్నర్ మీటింగ్కి అటెండ్ అయ్యి ఆ రోజు సంతకం పెడితే ఇంక అసెంబ్లీకి మనం హాజరైనట్టే. గతంలో జరిగిన అసెంబ్లీ తాలూకు ఈ మొత్తం పోతాయి. ఎందుకంటే వరుసగా 60 రోజులు రాజ్యాంగంలోనే ఆర్టికల్లో ఉన్న దీని ప్రకారంగానే చూస్తే 194 అనుకుంటా ఏదో ఆ దాంట్లో ఉన్న ప్రకారంగా చూస్తే కంటిన్యూస్గా 60 డేస్ అటెండ్ కాకపోతే వితౌట్ నోటీస్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అసెంబ్లీకి అటెండ్ కాకపోతే ఆటోమేటికల్లీ దట్ పర్సన్ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఆ ఇక స్పీకర్ ఆ స్థానానికి ఖాళీ అయ్యిందని ప్రకటించేసేయచ్చు. అంత క్లియర్గా ఉంది. ఆ వ్యవహారాన్ని రఘురామ కృష్ణరాజు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోయే ముందు ఒక వారం రోజులు 10 రోజులు ఊదరగొట్టి అవతల పాడేశాడు. అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేస్తా చూడు నేను అన్నట్టు. ఎందుకంటే గతంలో జరిగిన అసెంబ్లీలకి రాలేదు కదా, అవన్నీ కౌంట్ అవుతాయి. ఇప్పుడు ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఆల్ మొన్న ఇప్పుడైతే 15 రోజులకే ముగించారు. కానీ మొన్న ఉన్న లెక్క ప్రకారం ఏంటంటే దీన్ని 24 రోజులు ఏమో కంటిన్యూ చెయ్యాలని. ఈ దెబ్బతోటి వీళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు అన్నట్టుగా ఒక ఎక్స్పోజర్ వచ్చింది. వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. భయపడి ఇప్పుడు ఉభయ ఉభయ సభల్ని తీసుకొని వస్తే ఇప్పుడు మరి మండలిలో వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కదా, వాళ్ళందరూ కూడా మన పక్కన ఉంటారు, మన రౌండ్గా కాసి కాపాడతారు అనుకున్నాడు. మరి ఏం చేస్తాడు? మరి అది కాకుండా ఏంటంటే అయ్యన్న పాత్రుడు అధ్యక్షతను కానీ లేకపోతే రఘురామకృష్ణరాజు అధ్యక్షతను కానీ జరగదు కదా ఇప్పుడు. గవర్నర్ గారి అధ్యక్షతన జరిగిద్ది గవర్నర్ మీటింగ్. కాబట్టి మేము గవర్నర్ మీటింగ్కి వచ్చామయ్యా, వీళ్ళ మీటింగ్ అయితే సచ్చినా వచ్చేవాళ్ళం కాదు అని చెప్పుకునేటట్టుగా దానికి ప్లాన్ చేసుకొని వచ్చిపోయాడు. కానీ తర్వాత మళ్ళీ ఇంకొత్తది ఏదో చెప్పారు. గవర్నర్ గారి మీటింగు అటెండ్ అయినంత మాత్రాన అసెంబ్లీ ఇప్పుడు వీటికి అటెండ్ అయినట్టు కాదు, అది కౌంట్లోకి రాదు అని అంటే మరి ఎందుకు వచ్చిన గోళ్ళే అని చెప్పి ఎమ్మెల్యేలందరూ వాళ్ళు వచ్చి సంతకం పెట్టిపోయారు. ఇది బయట మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు శాలరీ తీసుకుంటున్నారంట. వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటున్నారంట. అంతా చేస్తున్నారంట. మరి ఇప్పుడు ఈ డిస్క్వాలిఫికేషన్ వస్తే జగన్మోహన్ రెడ్డి అయితే కింద మీద పడి ఎట్నో కొట్ట గెలుస్తాడు. ఇప్పుడు ఈ 10 స్థానాల్లో వీళ్ళెవరు గెలుస్తారు? మొన్న జరిగిన దాని దెబ్బకి పొంగనూరులో జరిగిన వ్యవహారం దెబ్బకి పెద్దిరెడ్డి కూడా గెలవడు. కాకపోతే ఇప్పటికీ వాళ్ళు రాలేదు. పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళేమి వచ్చి సంతకాలు పెట్టలేదు. కానీ మొత్తం ఒక 7గురు సంతకాలు పెట్టారు. ఆ 7గురి వ్యవహారం గురించి ఈరోజు మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో అనౌన్స్ చేసి వీళ్ళు రాకుండానే శాలరీలు కూడా తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా అందరు తీసుకుంటున్నారు, దీనికి కూడా ఏదో చట్టంలో ఏమన్నా ఉందేమో చూసి ఇది అప్లై అయ్యేటట్టు శాలరీలు తీసుకుంటా పని చేయడానికి కార్యాలయానికి రాకపోతే ఏ నిబంధన వర్తించుద్దో ఆ ప్రకారమైన చర్యలు తీసుకోవాల్సింది వీళ్ళ మీద అని ముక్తాయింపు ఇచ్చి సభను కూడా నిర్వాధికంగా వాయిదా వేశాడు. వీళ్ళు చేసిన పనికి వీళ్ళు వచ్చి సంతకం పెట్టడమే కాదంట,
పలానా ప్రశ్నోత్తరాల సమయంలో పలానా ప్రశ్న అడుగుతాం అన్నట్టుగా ఏదో ఇచ్చి కూడా పోతారంట. ఇద్దరికో ముగ్గురుకో వీళ్ళేమో వచ్చి సమయం వీళ్ళకి ఇచ్చిన సమయానికేమో వీళ్ళు రారు, వాళ్ళు ప్రశ్న అడిగే వాళ్ళు ఉండరు, దానికి సమాధానాలు ఏముంటాయో తెలియదు. ఇంకా ఈ అసెంబ్లీ సమావేశాల్లో నేను 4-5 సార్లు చూసినప్పుడు స్పీకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా పాటు ఈ అసెంబ్లీ అంట, అందులో మరి ఇదంతా కూడా సమయం దండగే కదా, మేమేమి ఇవ్వలేదండి పేరు, మేమేం క్వశ్చన్, మా దగ్గర ఏం క్వశ్చన్ లేదండి అన్నోళ్ళు ఉన్నారు, నేను చూశాను మొన్న జరిగిన అసెంబ్లీలో. మీకు తెలియకుండానే మీరు పేరు ఇచ్చారా అని కూడా అన్నాడు అయ్యన్న పాత్రుడు. మరి దానికేం కాదప్పుడు దీనికి మాత్రం ఏమవుతుందో చూడాలి. శాలరీలు తీసుకునే సంతకం పెట్టి వెళ్ళిపోతే సరిపోయిద్దో పోదో, వాళ్ళకి ఏదన్నా నిబంధన వర్తించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుందో లేదో కూడా చూడాలి మరి. కాకపోతే మొత్తానికి వాళ్ళు వచ్చి సంతకం పెట్టి వెళ్ళారు కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు భయపడ్డట్టుగానే ఇప్పుడు కూడా ఆయన భయపడతానే ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఈ 10 నియోజకవర్గాల్లోనూ 11 నియోజకవర్గాల్లోనూ మళ్ళీ బై ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డికి అట్టడుగుని మిగిలిన పిసరంత ఇది ఏదో గౌరవ మర్యాదలు ఉన్నాయే, అవి కూడా మట్టి కొట్టుకుపోతాయి ఈ దెబ్బతో. ఎందుకంటే బై ఎలక్షన్ వస్తే మరి ఇంకెవరు గెలవరు కదా. అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు బై ఎలక్షన్ లో గెలిచిన ఇది ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రెగ్యులర్ గా బై ఎలక్షన్స్ లో గెలుస్తా ఒక హై బిల్డప్ చేసుకున్నాడు, నెల్లూరులో గానీ కర్నూలులో గానీ ఇవన్నీ కూడా. సో అందే ఉందిలేండి, మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా 85% గెలవలేదా. అవన్నీ కాదు కానీ అసలు నిన్నగా మొన్నేగా జరిగింది ఉభయ గోదావరి జిల్లాలో గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగిందిగా. ఇప్పుడు దాని అంత మెజార్టీలో వచ్చింది. వాళ్ళ ఓటర్లు వేరే కదా సార్. అప్పుడు అదే దానికి చెబుతారు మా ఓటర్లు వేరండి అని. ఇప్పుడు ఆ ఓటర్లతోటి సంబంధించిన వ్యవహారం కదా ఈ ఎన్నికంటే. అందుకని అనవసరంగా ఏడ బై ఎలక్షన్ వచ్చి పడిద్దో మీరు పోయి సంతకాలు పెట్టండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని ఆయనే పంపించాడని నా డౌట్. ఏదో ఎలక్షన్ రాకుండా ఉందనుకో, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, ఈ ప్రభుత్వాన్ని అసలు జనాలు చీ కొడుతున్నారు, సూపర్ 6 అయినందుకు ఇలా నమ్మనాబూతులు తిడుతున్నారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే వాళ్ళని మట్టి గరిపిస్తారు అని చెప్పుకొని బతికేస్తాడనమాట ఈ 5 సంవత్సరాలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో చెప్పాడు కదా, ఏముంది కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు బర్రం తిరిగిపోతాయి, తర్వాత అధికారంలోకి వస్తామంటారే, ఇదే ఆ కళ్ళు మూసుకోవటం. ఈ మాట చెప్పుకొని దాటేసుకొని వెళ్ళిపోతాడు. అదే అనవసరంగా ఎలక్షన్ వచ్చింది అనుకో, గెలవలేకపోతే వైసీపీ అసలు యాక్చువల్గానే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలా కాబోతోంది అనే వాదన ఇప్పుడు ప్రజల్లోంచి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయికి వచ్చిందో ఆ స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దిగజారిపోతుంది. వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఒక పార్టీ ఉందంటే ఉంది, ఓట్లు నుంచుంటున్నారంటే నుంచుంటున్నారు, ఏ సరైన నాయకుడు కూడా దొరకడు ఇంకా వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి సగం మందిని ఎల్లగొట్టేశాడు, సగం మంది వాళ్లే వెళ్ళిపోయారు. ఈ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళని పిలిచి వాళ్ళలో కలుపుకోవటం లేదు కాబట్టి ఆగుతున్నారు. కానీ ఎవరన్నా ఒకళ్ళు గేట్లు ఓపెన్ చేశారంటే బర్రను 10 మంది పరిగెత్తారని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ఇటు టీడీపీలోకి రాలేకపోయినా బీజేపీలోకి పోతాడని కదా ఆయన. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మిగతా 10 మంది వెళ్ళిపోతారని ఇప్పుడున్న ఉద్దేశం. ఎవరు గేట్లు తెరవక ఆగున్నారు ఎమ్మెల్యేలు అనేది. ఎందుకంటే ఎక్కడికక్కడ బలంగా ఉన్న నాయకుని చూసుకుంటున్నారు, కానీ ఇందులో చాలా మంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఈక్వేషన్స్ తోటి గెలిచిన వాళ్ళు తప్ప వేరే ఎమ్మెల్యేల్లో వీళ్ళంతా అసనాటు సరుకు తప్ప తాలు అంటారే, ఇప్పుడు మిరపకాయల్లో మంచికాయ తాలుగాయ అని ఉంటుంది, అట్లాంటి ఈ తాలుగాయలు అనమాట ఈ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం. అందుకని వీళ్ళని ఎవరి దగ్గర రాని ఇట్లా కనీసంలో శాలరీ అన్నా తీసుకుందాం అని చెప్పి సంతకం పెట్టిపోయారు. దాంతోపాటుగా ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చిందంటే గనక జగన్మోహన్ రెడ్డి మిగులున్న పరువు కాస్త మురికి కాలువలో కొట్టుకుపోయిద్ది అనే ఉద్దేశం కొద్దీ ఆయనే పొమ్మని కూడా ఉండొచ్చు బహుశా. అందుకని వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళుంటారు తప్ప వాళ్ళకి ఏదో ప్రత్యేకమైన ఉద్దేశం ఇంకోటో ఏదో ఉందనో కాదు. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వాళ్ళు బతకగలిగే వాళ్ళే ఏం కాదు. ఆ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఇంకో పార్టీలోకి రైట్ రాయల్గా వెళ్ళగలిగేంత సీన్ వాళ్ళకి లేదు. అందులో అట్లా వెళ్ళగలిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏదో
గుంపులో గోవిందల్లాగా వెళ్ళిపోవటమే తప్ప, లేకపోతే దమ్మున్న నాయకుడు లేడుగా అందులో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో ఒక్కళ్ళ గురించి చెప్పండి. ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మొన్న జరిగింది, అది ఒక అవాంఛనీయ సంఘటనే. అది దాని వెనకున్న నేపథ్యం కూడా చాలా వేరే రకమైన నేపథ్యం కూడా ఉంది. ఏ, మొన్న పుంగునూరులో జరిగిన టీడీపీ కార్యకర్త హత్య, ఉహు. దాని వెనక వేరే రకమైన కారణాలు కూడా ఉన్నాయి. కేవలం రాజకీయ పరమైన కారణాలే కాకుండా పర్సనల్ గ్లెడ్జెస్ ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. దాని మూలాన్ని జరిగింది అంతే తప్ప, యా, ఇతను ఏదో కావాలని చేపించింది కాదు పెద్దిరెడ్డి అక్కడ. యా, రాజకీయంగా హత్యలు చేసి అంతా ఎక్కడ ఉంటాయి సార్? ఎక్కడైనా సరే పర్సనల్ గర్జ ఒకటి ఉంటుంది కదా. ఉమ్, కాకపోతే వాళ్ళిద్దరు వేరే వేరే పార్టీలో ఉండుండొచ్చు. అది. ఉహు. అదే అదే యా, యా, చూద్దాం సార్. దాని డెఫినెట్ గా ఏంటంటే మూలానే ఇప్పుడు జరుగుతుంది కానీ ఈ జగన్మోహన్ ఎమ్మెల్యేలందరికీ వేరే ఉద్దేశాలు అయితే ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సీజన్ పొలిటీషియన్స్. అంటే మనందరం అంటే చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తారా అని కొంతమంది అనొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరు కూడా చాలా సీరియస్ పొలిటీషియన్స్ అనమాట. ఎలా అయినా రాజకీయాల్లోనే ఉందాము అని కృత నిశ్చయంతో ఉన్నాళ్ళు, మిగతా వాళ్ళకి కాదు. సో డెఫినెట్ గా వీళ్ళు సర్వైవల్ కోసం ఏదైనా చేస్తారు. అది మనం అంతకుముందు లక్ష్మీపార్వతి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా చూసాము. ఆయన ఆయన తరపు ఎమ్మెల్యేలని రికమెండేషన్ కోసం లక్ష్మీపార్వతి దగ్గరికి పంపించేవాళ్ళు. సో అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన వెనకాలండి సంతకాలు పెట్టడానికి పంపించారంటే పెద్ద ఆశ్చర్యం కూడా లేదు మనకు అందులో. సో పంపించాడు గ్యారంటీగా, ఎందుకంటే బై ఎలక్షన్ రాకుండా ఉండటం కోసం. అది. యా. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రెడ్డి ఇలాంటి వాళ్ళది అనుకోండి, వాళ్ళు బీజేపీతో మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు ఒప్పించు, స్పీకరు కొంచెం ఆ విషయంలో గట్టిగా ఉండకుండా ఉండేటట్టు ఏదో ఒకటి ఉహు. ఆ, చేసుకునే అవకాశం వాళ్ళ వరకు ఉంటది. ఇంకా కింద వీళ్ళను కూడా ఏడ పట్టుకొని లాక్కొస్తారు. అదే. దారంలో ఉన్న చివరి పువ్వును కూడా వీళ్ళే కాపాడి లాగాలంటే యాడ్ లాగుతారు, జారిపోయినాయి జారిపోవటమే. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అందుకని మీరు పోయి సంతకాలు పెట్టండి అయ్యా అని పంపించాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.